బాణసంచాతో కోలాటాలతో సందడిగా వెంకటేశ్వర థియేటర్ ఆవరణ. విద్యార్థులు, యువత మన్యం ధీరుడు చిత్రాన్ని తప్పక చూడాలి. దేశభక్తిని రగిలించే మన్యం ధీరుడు చిత్ర వీక్షణం ఒక చారిత్రక అవసరం. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, ఆర్వీవి సత్యనారాయణ నిర్మాత దర్శకత్వం వహించి హీరోగా నటించిన మన్యం ధీరుడు చిత్రం అభిమానుల కోలాహలం మధ్య విడుదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది. మందుగుడ్డు సామగ్రి బాణసంచాతో పూర్తిగా సందడిగా మారింది. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి గుండెల్లో సింహమై నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా నిర్మించిన మన్యం ధీరుడు చిత్రం ప్రతి ప్రేక్షకుడిలో దేశభక్తి కాంక్షను రగిలిస్తుందన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు మన్యం ధీరుడు చిత్రాన్ని తప్పక చూడాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు మా సినిమా మన్యం ధీరుడు విజయం చేకూర్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా పాదాభివందనం. ఎందుకంటే ఈ సినిమా అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలియాలని, నేటి యువతరానికి తెలియాలని అన్న సంకల్పంతో నా మిత్రుడు ఆయన ఆర్వీ సత్యనారాయణ ఈ సినిమా నిర్వహించడం జరిగింది. ఆయనే స్వయంగా నటిస్తూ కూడా ఈ సినిమాని ఏదో డబ్బులు ఆశించి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కాదు, ప్రజలకు వెళ్ళాలి. నాటి స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ని ఎదిరించారో అన్యాయాన్ని ఎదిరించాలి అన్న ఒక కసిని నేటి యువతరానికి రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రేక్షకులు తీర్పు చూసిన తర్వాత సినిమా మొదలైన నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ప్రేక్షకులు ఎవరు కూడా సీట్ల నుంచి బయటకు వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఉత్కంఠభరితంగా ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది. అసలు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయింది. నిజంగా నాడు అదే స్వతంత్ర సమర ఆ యుద్ధంలో మనం కూడా ఉన్నామా అన్న భావాన్ని కలిగించేలాగా సౌండ్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీ, అన్ని టేకింగ్, విజువల్స్ మొత్తం అన్నీ, ముఖ్యంగా డైరెక్టర్ నరేష్ జట్ల అద్భుతంగా సినిమాని డైరెక్ట్ చేశారు. మరి ఇలాంటి సినిమాని, ఒక చారిత్రాత్మక సినిమాని చేయాలంటే చాలా గట్స్ కావాలి. మరి ఆ గట్స్ డైరెక్టర్గా ఉన్నాయి. ముఖ్యంగా మా హీరో నిర్మాత ఆవేశంగా మరీ ఉన్నాయి. ఇది నిజంగా అల్లూరి సీతారామరాజు చరిత్ర మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పాలి అనే సంకల్పంతో సినిమా నిర్మించాం. నిన్నే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారి సినిమా చూసి నిన్నే మా కితాబ్ ఇచ్చారు. ఈ సినిమా అద్భుతం, మా హిందీలో కూడా నిర్మించమని చెప్పి డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఏదైతే నమోసిద్ధి పాట ఉందో ఆ పాటకి జాతీయ అవార్డు ఇప్పించడం కూడా నా వల్ల కృషి చేస్తానని చెప్పి నేను మా మంత్రి గారు హామీ ఇచ్చారు. డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ వేలలో గోలతో, అసలు బాణాసంచాలతో కోలాహలంగా ఇవాళ ఇంతగా ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంచనాల మించి ఇవాళ జనాలు స్పందన తెలియజేశారు. డెఫినెట్గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్గా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క పిల్లలకి, తల్లిదండ్రులను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి సినిమాని చూపించండి. ఎందుకంటే వాళ్ళకి నాటి స్వతంత్రం కోసం మన వాళ్ళు ఎలా త్యాగాలు చేశారో ఆ త్యాగ ఫలితాలు తెలియాలి. మనం చెప్పడం కాదు, ఇది వేళ ఈ విజువల్స్తో తీసి టేకింగ్ అద్భుతం తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కసారి తీస్తే మన భారత జాతి చరిత్ర నేటి తరం పిల్లలకి తెలుస్తుందని మనం చేస్తూ అందరినీ సినిమా ఆదర్శమని చెప్పి మరొకసారి కోరుతూ అందరి దగ్గర ధన్యవాదాలు. జై హింద్.